బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు తప్ప మోడీ గురించి చెప్పలేదు. గేమ్ సార్ నాకు ఇక్కడ డౌట్ సార్, పవన్ కళ్యాణ్ అడిగితే భారతీయ జనతా పార్టీ వద్దంటుందా కాదంటుందా? మరి ఇప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. దాన్ని ఏమనాలి, నాకు వద్ద అవునన్నదా? ఓకే, భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. మరి టీడీపీ ఒకటి త్యాగం చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు అడిగితే పవన్ కళ్యాణ్ వద్దంటారా కాదంటారా? తెలియదు ఏమైంది అనేది ఇంటర్నల్ గా, కానీ రాజకీయాలు అలా ఉండవు. రాజకీయాల్లో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో కూడా ఆశావాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చాలా 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. అన్న మిత్రపక్షాల కొరకు కొన్ని సీట్లు టీడీపీ వారు వదిలేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ భాషలో చెప్పాలంటే త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా టీడీపీలో 170 సీట్లకు పోటీ చేసే అవకాశం రాలేదు రాజకీయ పరిస్థితుల రీత్యా. సో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు టీడీపీ నాయకులు బలంగా ఉన్నా వదిలేసుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తే వర్మ పక్క జరగలేదా? వర్మ ఎమ్మెల్యే కాలేదా? ఇదివరకు ఎమ్మెల్యే కాదా? ఒకవేళ నిజంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉండకపోతే ఖచ్చితంగా టీడీపీ తరఫున వర్మ పోటీ చేసేవాడు, ఎమ్మెల్యే కూడా గెలిచేవాడు, అనుమానమే లేదు కదా. ఇలా మీకు టీడీపీలో కూడా వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు మా బయట ఉండి మనం ఉపన్యాసాలు చెప్పచ్చు, 3 పార్టీలు ఈక్వల్గా పంచుకోండి అంటే పాలిటిక్స్లో అలా ఉండదు. టీడీపీ మీద ప్రెషర్ ఉంటుంది. సంఖ్యాపరంగా చూసినా క్లియర్గా టీడీపీ